కడప జిల్లా నుంచి మనకి ఇప్పుడు ఒక అలర్ట్ సైరన్ వస్తోంది. పర్యాటక ప్రాంతమే కదా అని ఫ్యామిలీతో అక్కడికి వెళ్తే ప్రమాదంలో పడ్డట్టే జాగ్రత్త. ఎందుకంటే అక్కడ ఫోన్లు మోగవు, సీసీ కెమెరాలు ఉండవు, ఏం జరిగినా పట్టించుకునే నాథుడే ఉండడు. మొన్ననే ఒక మైనర్ బాలికను కాపు కాసి చంపేశారు. ఇప్పటికీ ఆ నిందితుడు ఎవరో పోలీసులకు చిన్న క్లూ కూడా దొరకలేదు. అందుకే అక్కడికి వెళ్తే మాత్రం 4-5 బాడీ గార్డ్స్ని వెంట పెట్టుకొని మరీ వెళ్ళండి, లేదంటే మీ ప్రాణాలకు లేదు గ్యారంటీ అన్నట్లుగా ఉంది అక్కడి సిచ్యువేషన్. నిజం, టూరిస్ట్ ప్లేస్లో భద్రత కరువా అన్న డౌట్ మీకు రావచ్చు. భద్రత లేకపోవడంతోనే కదా పహల్గాన్లో ఏం జరిగిందో చూసాం. ఎన్ని ప్రాణాలు పొట్టన పెట్టుకున్నారు. సేమ్ కడప జిల్లాలోనూ అదే పరిస్థితి ఉందట. మరి ఇంతకీ ఆ ప్లేస్ని పోలీసులు ఎందుకు గాలి కొదిలేశారు? పర్యాటకులతో నిత్యం రద్దీగా ఉండే ఆ ప్రాంతం ఇప్పుడెందుకు నేరగాళ్ల అడ్డాగా మారింది? గ్రాండ్ కెన్యన్ ఆఫ్ ఇండియా గండికోటకు స్వాగతం సుస్వాగతం. ఇంత గ్రాండ్ గా వెల్కమ్ చెప్తున్నారని ఉత్సాహంగా వెళ్లారు. అక్కడి పరిస్థితులు చూస్తే నిరుత్సాహంతో పాటు భయం కూడా వేస్తుంది. ఇక్కడ పోలీస్ చెక్ పోస్ట్ ఉంటుంది, కానీ పోలీసులే ఉండరు. సీసీటీవీ కెమెరాల భద్రత కూడా ఉంటుంది, కానీ సీసీ కెమెరాలే కనిపించవు. పర్యాటకుల క్షేమమే తమకు ముఖ్యమన్న సైన్ బోర్డులు కూడా ఉంటాయి, కానీ భద్రతే ఉండదు. ఇదేంటయ్యా పోలీస్ భయ్యా అంటే నో ఆన్సర్. నాలుగు రోజుల కిందట మైనర్ బాలిక హత్య చేయబడింది ఇక్కడే. ఇంతవరకు నో క్లూస్. ఇన్ని సేఫ్టీ ఎర్రర్స్ ఉన్న గండికోటకు వెళ్లాలంటే ఇప్పుడు పర్యాటకులు భయపడిపోతున్నారు. నిత్యం వందల మంది టూరిస్టులు గండికోటకు వస్తూ ఉంటారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గండికోటను అభివృద్ధి చేయడానికి ఇప్పటికే 80 కోట్ల రూపాయల నిధులను కూడా కేటాయించాయి. దీనికి తోడు ప్రైవేట్ హోటల్స్ పర్యాటకులకు సౌకర్యాలు కల్పించడానికి సిద్ధమవుతున్నాయి. ఇలాంటి సమయంలో గండికోటలో భద్రత గాల్లో దీపల్లా మారడం అందరినీ ఆందోళన పెడుతోంది. గతంలో అవుట్ పోస్ట్ పెట్టినా పోలీసులు మాత్రం ఉండరు. గండికోట ఎంట్రీ ఏరియాలో తప్ప మరెక్కడా సీసీ కెమెరాలు కనిపించవు. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ఫోన్ చెయ్యాలి అన్నా సిగ్నల్స్ ఉండవు. ఏ మొబైల్ నెట్వర్క్ ఇక్కడ పనిచేయదు. ఇదే ఇప్పుడు నేరస్తులకు వరంగా మారింది. ఇక్కడ ఏం చేసినా అడిగే నాథుడు లేడన్న ధైర్యంతో నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. 4 రోజుల కిందట జరిగిన వైష్ణవి హత్య ఇంకా మిస్టరీగానే ఉంది. వైష్ణవి ప్రియుడు లోకేష్ తో కలిసి గండికోట ప్రాంతానికి వచ్చినట్లు సీసీ కెమెరా ఫుటేజ్ ఉంది. అలాగే వైష్ణవిని గండికోటలో దింపి లోకేష్ రిటర్న్ వెళ్లిపోతున్న వీడియో కూడా ఉంది. మరి మధ్యలో ఏం జరిగిందన్నదే పోలీసులకు అంత చిక్కడం లేదు. వైష్ణవి టూరిస్టులతో కలిసి సెల్ఫీ తీసుకుందన్న ఆధారం మినహా మరే ఎవిడెన్స్ పోలీసుల దగ్గర లేదు. కారణం డెత్ స్పాట్ పరిసరాలు నిర్మానుష్యంగా ఉండడం. అక్కడ ఎలాంటి సీసీ కెమెరాలు లేకపోవడంతో హత్య కేసు మిస్టరీగానే ఉండిపోయింది. అదే భద్రత పటిష్టంగా ఉంటే వైష్ణవికిలా జరిగి ఉండేది కాదు కదా అన్నది స్థానికుల ప్రశ్న. ఇండియన్ గ్రాండ్ కెనాన్ గా పిలువబడే గండికోట ప్రాంతంలో టూరిస్టులు ఈ మధ్యకాలంలో ఎక్కువగా రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఇటు బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ ప్రాంతాల నుంచి ఇక్కడికి టూరిస్టులు ఎక్కువగా వస్తూ ఉన్నారు. ఎటువంటి భద్రతా చర్యలు లేవు అనేది ఇక్కడ స్పష్టంగా కనబడతా ఉంది. ఎందుకంటే గత సోమవారం జరిగిన మైనర్ బాలిక హత్య కేసు ఇందుకు నిదర్శనంగా కనబడతా ఉంది. ఇప్పటికీ దాదాపు 5 రోజులు కావస్తా ఉంది. కనీసం మైనర్ బాలికని హత్య అని గుర్తించారే తప్ప హత్య ఎవరు చేశారు అనే దాని మీద అయితే ఇంతవరకు ఎటువంటి ఆధారాలు కూడా లభించిన పరిస్థితి. కొన్ని ఆధారాలు ఉన్నప్పటికీ వాటి మీద ఎంతవరకు ముందుకెళ్తారు పోలీసులు అనేది అయితే అర్థం కాని పరిస్థితి కనబడుతూ ఉంది. మనం చూస్తూ ఉన్నాము, ఏదైతే ఈ ప్లేస్లో ఈ మొత్తం అంతా కూడా ముళ్ళ కంపలు, మదుగు చెట్లు ఉన్న ఈ ప్రాంతాల్లో కనీసం వేరే వేరే ప్రాంతాల నుంచి టూరిస్టులు వస్తూ ఉన్నారు. ఇక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం కానీ, కనీసం ఇక్కడ సెల్ ఫోన్లకు సంబంధించిన సిగ్నల్స్ కూడా ఎటువంటివి ఉండవు. ఒకవేళ ఇక్కడ ఏదైనా టూరిస్టులకు సెల్ ఫోన్లకు సంబంధించిన సెల్ టవర్ లొకేషన్ల ద్వారా అయినా వారిని గుర్తించే ఆధారాలు కానీ ఎటువంటివి కూడా లేకపోవడంతోనే ఇప్పుడు దాదాపు 5 రోజులు గడుస్తున్న మైనర్ బాలిక వైష్ణవి హత్య కేసుకు సంబంధించి ఎటువంటి ఆధారాలు సేకరించారు అనేది అయితే స్పష్టంగా అర్థం కాని పరిస్థితి కనబడుతూ ఉంది. అసలు ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు అనే ఒక నిఘా వ్యవస్థ కూడా ఏమీ లేని పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. ఎందుకంటే టూరిజంగా గండికోటను అభివృద్ధి చేయాలనే భాగంలో నిధులైతే కేటాయిస్తున్నారు తప్పితే ఇక్కడ ఎంతవరకు ఇక్కడికి వచ్చే టూరిస్టులకు న్యాయం చేస్తున్నాం అనేది అయితే అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ముఖ్యంగా గండికోట స్టార్టింగ్లో కోట గుమ్మం దగ్గర ఉన్న సీసీ కెమెరాలు తప్ప దాదాపు లోపలికి 2 కిలోమీటర్ల మేర ఉంటుంది. ఇదంతా కూడా రంగనాథ స్వామి టెంపుల్ కానీ, ధాన్యాగారాలు కానీ, ఇటు పక్కనే ఉన్నటువంటి జుమ్మా మసీద్ కానీ ఇవన్నీ కూడా టూరిస్టులు వెళ్లే ప్రదేశాలు. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఇలాంటిది జరగకుండా
ఇక్కడైతే పూర్తిగా నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలి. అంతేకాకుండా గండికోట ప్రాంతంలో ఇన్ అండ్ అవుట్ పోస్టులను ఏర్పాటు చేసి పోలీస్ వ్యవస్థను కూడా కొంత ఇక్కడ సిబ్బందిని అయితే ఏర్పాటు చేస్తే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు వాటిని వెంటనే ఛేదించే అవకాశం అయితే కనపడుతుంది. అందువల్ల ఇప్పటికైనా పోలీసులు దీని మీద కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి స్థానికులు కోరుకుంటా ఉన్నారు. వీకెండ్ సమయాల్లో గండికోటకు భారీగా టూరిస్టులు వస్తుంటారు. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వంటి ప్రాంతాల నుంచి కూడా పర్యాటకులు గండికోటకు క్యూ కడతారు. పర్యాటకుల రద్దీ ఉన్న భద్రతా లోపాల కారణంగా స్వేచ్ఛగా గండికోట వ్యూను పర్యాటకులు ఎంజాయ్ చేయలేకపోతున్నారు. మరి ఇప్పటికైనా పోలీసులు భద్రతపై ఆలోచన చేస్తారా లేదా చూడాలి.